ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ నేతలు స్పందించారు. కూటమి ప్రభుత్వం కావాలనే తమ కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తప్పుడు కేసులు పెడితే తాము భయపడమన్నారు. లిక్కర్ స్కామ్ కేసు ఓ కట్టు కథ అని సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పుడు దాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతోంది. ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇది కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, న్యాయం చేయాల్సిన చట్టాన్ని అన్యాయం చేయడానికి వాడుకొని ఒక తప్పుడు కేసు సృష్టించి దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లి పదుల సంఖ్యలో దాని కింద అరెస్టులు చేసి ప్రజలు తమకిచ్చిన తీర్పును వాడాల్సిన దానికి వాడకుండా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటూ తన కేసు నుంచి తాను బయటపడడానికి లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు. సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి, మా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అగ్రనాయకుల వరకు కూడా మరి ఇర్రెగ్యులర్ అరెస్టులు చేయటం, ఇల్లీగల్ కేసులను కూడా మరి రిజిస్టర్ చేయటం, మరి ఇంకా వారిని ఇంకా చిన్న కార్యకర్తలను అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, చిన్నోళ్ళే కాదు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వేధించారు. వారిని కూడా అవమానాలు పాలు చేశారు, రోడ్డు మీద కొట్టడానికి ప్రయత్నం చేశారు, వారి కారు పాడు చేశారు. వారితో పాటుగా ఇంకా చాలా జరుగుతున్నాయి. గ్రామ సర్పంచులను ఉండి, ఎంపీటీసీలను ఉన్నవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా మరి వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు అడిగే నాదుడే లేకుండా పోయాడు.